అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా? వాళ్ళ గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా? అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా కమరోళ్ళ పేరు తీయలేదు, మా వడ్రంగి ఆడబిడ్డల పేరు తీయలేదు. మరి మీరు సామాన్యమైన మహిళల గురించి మాట్లాడుతున్నామంటే ఎట్లా నమ్మాలి మేమని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సామాన్య మహిళలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వండి, సామాన్య మహిళల్ని గౌరవించండి. ఉద్యమ కాలంలో ఏర్పడ్డటువంటి ప్రతీకలను అవమానించే పనిని పక్కకు పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీర్చాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ 100% సెక్రటేరియట్లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే. దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం. మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని మరొకసారి నినదిస్తూ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల జోలికి రాకండి, ఉద్యమకారులను అవమానించకండి. అవకాశం ఉంటే సాయం చేయండి తప్పితే అవమానిస్తే ఊరుకోం. ఎందుకంటే మాకు ఆత్మగౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలే. ఆ విషయం మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆయనను చూసన్నా నేర్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తూ మరొకసారి తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మా సీనియర్ నాయకులు అన్న కొప్పలీశ్వర్ అన్న